పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు అంటే మన దేశానికి స్వతంత్రం రాకముందు మరి ఈ కాంగ్రెస్ పార్టీని ఆ రోజు వాళ్ళు స్థాపించుకొని ఒక పోరాటం ఏది కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అంటే స్వతంత్రం కోసం అహింసా మార్గంలో పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పోరాట ఫలితమే ఈనాడు మనకి వాక్ స్వాతంత్రం కానివ్వండి, ఏదైనా మనకి మాట్లాడే హక్కు కానివ్వండి, ఏదైనా క్రీడలుంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మనకు స్వతంత్రం రాకముందు మనం ఎట్లా బానిసల లెక్క బతికాము మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ మనకి నైజాం నవాబు అడిగితే మొత్తం దొరలు పెద్ద పెద్ద భూస్వాములు వాళ్ళ చేతుల్లోనే ఉంది. కానీ పేదవాడికి అప్పుడు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితుల్లో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వచ్చిన తర్వాత ఇప్పుడు అలాంటి పరిస్థితులు మీరందరూ ఒకసారి గమనించాలి. కాబట్టి సరే అప్ డౌన్స్ అన్నీ ఉంటూనే ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఇలాంటి పార్టీ ఈ దేశానికి అవసరం కాబట్టి మరి దేశానికి ఈరోజు పురోగమనానికి మెయిన్ కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పడం మీ అందరికీ. ఈరోజు ఈ జెండా పండుగకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈసారి పార్టీకి ప్రోగ్రామ్ అయినా కూడా మీరు వాట్సాప్లో మీకు తెలియజేస్తాం. మీరు వాట్సాప్ను ఫాలో కావాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఏ ప్రోగ్రామ్ ఉన్నా మీరు సీనన్న అందరికి ఫోన్ చేయాలంటే చేయలేడు. మీరందరూ ఆలోచించుకొని వాట్సాప్ ఫాలో కావాలని చెప్పి అందరికీ కృతజ్ఞత